హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నేను ఇప్పుడు కొన్ని థింగ్స్ అయితే చూపిస్తాను. ఇది వచ్చరికి మంచి వ్లాగ్ అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంది, ఒక 2 కిలోమీటర్స్లో. సో ఏమేమి ఉంటాయి ఏంటి అనే దాని గురించి అయితే చూపించబోతున్నాను అనమాట. చాలా ఉంటాయి అనమాట, చాలా తక్కువ కాస్ట్. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. కొన్ని థింగ్స్ అయితే మరీ ఇంత తక్కువకి వస్తున్నాయా అనుకుంటారు. ఇది వచ్చేసరికి 110 షాప్ అనమాట. ఎన్నైనా తీసుకోండి, ఏ వస్తువు అయినా తీసుకోండి, 110. ఇది నేను రోల్ పట్టుకున్నాను కదా, ఆ రోల్స్ కిచెన్లో మనం అతికించుకునే రోల్స్ అనమాట. బట్టలు ఆరేసుకోవడానికి థ్రెడ్స్, బట్టలు ఆరేసుకోవడానికి క్లిప్స్, అవి గుత్తొస్తాయి. గుత్తిలో 50 వస్తాయి అనమాట. ఒక బంచ్ లాగా ఉంటుంది. వచ్చరికి సాక్సెస్ 3 జతలు 110 రూపాయలకి ఎవరన్నా ఇస్తారా? అసలు ఎంత క్వాలిటీ ఉందో తెలుసా. నేను అసలు నమ్మలేకపోయాను. ఒకటి తీసుకుందామా అనిపించింది నాకు, కానీ నాకు నో యూజ్, నాకు అవసరం లేని థింగ్స్ నేను తీసుకోవడం వేస్ట్ కదా. అందుకోసమనే చూసి అక్కడ వదిలిపెట్టేసి వచ్చానమాట. ఏం చేస్తాం, కొన్ని అంతే. మంచి బ్రాండెడే ఉన్నాయి. ఇది చూడండి, హ్యాండ్ బ్యాగ్ వచ్చేసరికి ఇది కూడా 110. ఇందులో రకాలు ఉన్నాయి, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు. లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, బట్టలు పెట్టుకునే బ్యాగ్స్ కూడా ఉన్నాయి. కూజాలు అనమాట, వేజ్ అంటారు ఇంగ్లీష్లో. మనము ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకునేది. వచ్చేసరికి పూజ చేసుకునే పీట అనమాట. హిందూస్కి బాగా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది, అక్కడ బాగా తెచ్చుకోవచ్చు అనమాట పూజ చేసుకునే వాళ్ళు. పీలర్, ఇది చూడండి వెరైటీగా ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. దీంతోనే కసువు ఏదైతే ఉందో దాంతో ఇట్లా చేసి దాంట్లోకి లాగొసేయచ్చు అనమాట. వచ్చేసరికి పీలర్, చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి, స్టీల్ పీసులు ఉన్నాయి, ఒళ్ళు రుద్దుకునే పీసులు ఉన్నాయి, మళ్ళీ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ బట్టలకు పెట్టే క్లిప్స్. ఇవసరికి పౌడర్ డబ్బా అనమాట, ఒక్కొక్కటి. అది కూడా 110 రూపీస్. అంటే అది ఎక్కువే, ఆ కాస్ట్ 110 అంటే ఎక్కువే. ఇంకా ఎక్కువ ఉంటే తక్కువే ఉంటాయి, కానీ ఎక్కువ కాస్ట్వి కూడా 110కి వస్తున్నాయి అంటే పర్లేదు అనిపించిద్ది అనమాట. ఇక్కడ అస్సలు దొరకని ఇదే లేదనమాట. చూడండి, పిల్లో ఎవరన్నా 110 రూపాయలకి ఇస్తారా? దుప్పటి 110 రూపాయలంట. మ్యాట్, కాళ్ళ కింద వేసుకునే మ్యాట్లు 110 రూపాయలు. గిఫ్ట్ సామాన్లు 110 రూపాయలు. ఇట్లా వేలాడదీసే ఫ్రూట్ చెట్లు, ప్లాంట్స్ లాగా అనిపిస్తుంది కదా, అవి కూడా 110 రూపాయలు. ఇవి వచ్చేసరికి ఒక పీస్ వచ్చేసరికి 110 అట్లా అనమాట. ఇక్కడ 2 పీసెస్ అని రాసింది కదా, డబ్బా మీద రాసి పెట్టుంటుంది. నాకు ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ అంటే మామూలు ఇష్టం కాదు, పిచ్చి అనమాట. కానీ నేను ఒక్కసారి కూడా కొనుక్కోలేదు. నాకు అవసరం లేనిది నాకు ఎందుకు అని చెప్పి కొనుక్కోలేదనమాట. జస్ట్ నార్మల్గా కప్ సెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఒకసారి. నేను తీసుకున్నప్పుడు ఇంకా తక్కువ ఉండే, జస్ట్ 6 గ్లాసులు వచ్చేసరికి 6 కప్పులు వచ్చేసరికి 110 రూపాయలు. అంటే పర్లేదు అనిపించింది, తీసుకున్నాను. ట్రాన్స్పరెంట్వి కాదు, మామూలువి. ఇవి వచ్చరికి గ్రీన్ టీ, హనీ టీ, లెమన్ టీ అట్లా తాగడానికి బాగుంటాయి కదా. ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేది అనమాట. డ్రై ఫ్రూట్స్ దాంట్లో వేసి షోగా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటారు. సో చూడండి, ఇది ట్రే అనమాట. ఇది కూడా 110 రూపాయలే. చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అసలు. ఇవి వచ్చరికి 2 పీసులు 3 పీసులు కలిపి 110 రూపాయలు. చిన్నవి అయితే 110, 3 పీసులు కలిపి ఇవి 110 రూపాయలు అనమాట. నేను ఫస్ట్లో వచ్చినప్పుడే తీసేసుకున్నాను ఇవి. నాకు నచ్చినవి నేను వెంటనే తీసుకుంటాను అవసరం అనిపిస్తే. వచ్చేసరికి ఇళ్ళలో పెట్టుకునే, షోకేజ్లో పెట్టుకునేవి. యావది వస్తువు డ్యామేజ్ ఆగిదెయో అది నిమ్దే జవాబారి అని ఉందన్నమాట అక్కడ. అంటే ఏ వస్తువు అయితే మీరు మీ వల్ల ఏమన్నా వస్తువు పగిలితే అది మీదే బాధ్యత అని చెప్తున్నారనమాట. మగ్గులు, కాఫీ మగ్గులు, టీ తాగే కప్పులు, ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, ఇవంతా ప్లాస్టిక్ ఐటమ్స్. ప్లాస్టిక్ కాదు, అవి కూడా ఉన్నాయన్నమాట. చూడండి, షార్ట్ తెలుసు కదా, అదే బియర్లు వేసుకునే షార్ట్స్ అనమాట. డ్రింక్ చేస్తారు కదా వాళ్ళు వేసుకుంటారు కదా కొలతలకి, ఆ షార్ట్ అనమాట. అది ఒకసారికి గిఫ్ట్ ప్యాక్ లాగా అట్లాంటివి. గ్లాస్ సెట్స్, ఇవి కిడ్డీ బ్యాంగ్స్, ఒక్కొక్కటి 110 రూపాయలు. ఆడుకునే వస్తువులు మన సైడ్ జాతరలో కూడా చాలా చీప్గా అమ్ముతారు. ఇక్కడ 110 రూపీస్కి చాలా డీమార్ట్లో ఉన్న క్వాలిటీ ఉంటాయి అన్నమాట ఇక్కడ వస్తువులు. మేమైతే మా మాహిర్కి అన్నీ ఇక్కడే కొనిపిస్తాము. తక్కువ రేటు ప్లస్ మంచి ఉంటాయి అన్నమాట. ఇది అక్కడ అంతే, ఇక్కడ అంతే. ఆ డాక్టర్ సెట్, ఎందుకంటే జాతరలో కూడా అంతే క్వాలిటీ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే క్వాలిటీ ఉంటుంది. కానీ అది వేస్ట్, కొనిపించినా కానీ ఉండదు, పెట్టదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ప్లేట్స్, భలే నచ్చినాయి. కానీ ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలంట, అవి మొత్తం ప్లాస్టిక్వే. ఈ సెట్స్ అన్నీ ప్లాస్టిక్వే. ఇప్పుడు చూడండి, ఈ కప్పులు వచ్చేసరికి 12 కప్పులు 12 స్పూన్లు అనమాట, 110 రూపాయలు. ఎంత బాగున్నాయో కదా, క్యూట్గా. ఎవరికన్నా ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ లాగా ఇవ్వాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. కూజాలు అన్నీ బాగున్నాయి. ఈ రో అయితే అయిపోయింది కదా, ఇంకా ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నెక్స్ట్ రోకి వెళ్ళి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇవి చూడండి, ప్లాస్టిక్వే కానీ వెండిలాగా తడతడ మెరిసిపోతున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. రిటర్న్ గిఫ్ట్స్ చాలామంది ఇవే ఇస్తున్నారు ఈ మధ్య, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్స్లో, ఓణీల ఫంక్షన్స్లో, అట్లా ఇట్లా అన్నీ.
చూడండి మగ్గులు, మీరు కన్ను మూసి కన్ను తెరిచే లోపు ఒక ఐటెం వెళ్ళిపోతుంది, అలా ఉందన్నమాట. ఇవి కూడా ప్లాస్టిక్వే. చూడండి వెనక సైడ్ బ్లాక్ ఉంది, ముందు సైడ్ సిల్వర్ కలర్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చినాయి. అబ్బా అంటే అవసరం లేని థింగ్స్ ఎందుకులే, అవసరం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు కదా అన్నట్టు అనమాట. నేను అసలు ఏం తీసుకోను. ఏమన్నా యూస్ఫుల్ థింగ్స్, తాళాలు, లాక్స్, లైక్ పిల్లలకి ఏమన్నా బాక్సులు అలా కావాలి, ఇవి మొత్తం స్టీల్ ఐటమ్సే. దబరాల దగ్గర నుంచి పెద్ద దబరాలు ఉండవు, చిన్నవి బాక్సులు, లంచ్ బాక్సులు, వంటగదిలో ఏమేమి ఉండాలో అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవి వచ్చేసరికి హ్యాంగింగ్ చేసేవి. ఇవేమో బ్రష్లు పెట్టుకునేవి, స్టీల్వి, ఆయిల్ క్యాన్స్, బాక్సెస్, చిన్న టిఫిన్లు, లంచ్ బాక్సులు, సాంబార్ వడ్డిచ్చేవి, ఈ మొత్తం పప్పు డబ్బాలు ఒకే సైజులో ఉన్నాయి. అవి కూడా ఒక్కొక్కటి 110 రూపీస్ అనమాట. ఒక్కొక్కటి 110 అంటే నాకు అంతగా తెలియదు వాటి గురించి. ఇవి వచ్చరికి సిల్వర్ సామాన్ అనమాట. సిల్వర్ అల్యూమినియం అని అంటారు కదా, అది. ఈ గిన్నె భలే నచ్చింది, కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు, ఎందుకు మా ఇంట్లో బొచ్చాడు ఉన్నాయి సామాన్లన్నీ. అందుకని నేను ఏం సామాను అంతకుముందు పడి తీసుకునేదాన్ని. ఇవి వచ్చేసరికి స్క్రూలు ఫిట్ చేసే పని లేకుండా ఇట్లా పెట్టేసుకుంటారు కదా డ్రాయర్స్కి, అట్లా అనమాట. చపాతీ కర్రల దగ్గర నుంచి కడాయిలు, బాక్సులు, గిన్నెలు, జగ్గులు, ఇదేమో చాపింగ్ బోర్డు. ఇది అంత క్వాలిటీ ఏం బాగాలేదు ఇది. కింద వచ్చేసరికి ధూపం వేసేవి అన్నీ ఉన్నాయి. చిల్లులు గిన్నె, ఇది కూడా 110 రూపీసే. కింద వచ్చేసరికి ఇదేమో తురుము పట్టేదన్నమాట. వెరైటీగా వస్తున్నాయి. అంతకుముందు మా చిన్నప్పుడు ఒకటే బద్దలాగా నిలువుగుండేది, ఇప్పుడేమో రకరకాలు వస్తున్నాయి. ఇవి వచ్చేసరికి టిఫిన్ ప్లేట్స్, ఎంత క్యూట్గా ఉందో కదా. మా పిల్లలకి కొనిపించాలి అనుకుంటాను, కానీ అంత అవసరం లేదు. ఆల్రెడీ మాహిర్కి ఒకటి కొనిపించేసాము, ఇంకా మా షిజపాప పెద్దదైతే తనకు కూడా ఒకటి కొనిపించాలి. చూడండి షిజపాప అనగానే అంటుంది. సో మా అమ్మాయి కొంచెం మాట్లాడుతూ అంటుంది కాబట్టి కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చు. ఆ నాయిస్ని అవాయిడ్ చేసేసి మిగతా వీడియోని కంటిన్యూ చేయండి. సో ప్లేట్స్ అయితే అబ్బా ఎంత బాగున్నాయో. బౌల్స్ అనమాట ఇవి, మీడియం సైజ్ బౌల్స్. కింద కూడా అన్ని స్టీల్ ఐటమ్సే. బొచ్చ అంటే అదే పెద్ద పళ్ళాలు, పులిహార కలుపుకోవడానికి. చూడండి నెయ్యిదంట, నెయ్యికి మూత, దాంట్లో లోపల స్పూన్ కూడా ఉంది, చిన్న స్పూన్. ఇవన్నీ బాక్సులు పక్కన. ఇవేమో చిన్న గ్లాసులు, ప్లేట్లు, సెట్స్ అనమాట. పైన వచ్చేసరికి మళ్ళీ గిన్నెలు. ఇవి వచ్చేసరికి జార్స్ అనమాట, ఉప్పు వేసుకోవడానికి అలా బాగుంటాయి, పచ్చళ్ళు పెట్టుకోవడానికి అవన్నీ. వాళ్ళు చూస్తే ఎక్కడ అరుస్తారో అని చెప్పి నేను ఫటాఫటా లగేజ్ వీడియోని. ఎందుకంటే మళ్ళీ వాడు చూడడం తిట్టడమా ఎందుకు ఇట్లా మొత్తం అని చెప్పి వాళ్ళు చూడకుండా ఫాస్ట్గా తీసాను అనమాట. ఇంకొంచెం స్లోగా తీసుంటే బాగుండు అని అనిపించింది నాకు. రోలు, ఆ చిన్న రోలు కూడా 110 రూపాయలే. నేను అదే రోలు 4 ఏళ్ల క్రితం అడిగితే 750 రూపాయలు చెప్పాడు, చిన్న రోలు. ఇది వచ్చేసరికి పూజ గదికి అలంకరించుకున్నాయి అనమాట. సబ్బు బాక్సులు, బ్రష్లు, వాష్రూమ్లో యూజ్ చేసేవి, మాప్ స్టిక్లు, అన్ని స్టూల్స్. ఒక్కొక్క స్టూల్ 110 రూపాయలు అంటే పర్లేదు. చూడండి ఎంత బాగున్నాయి కదా, క్యూట్గా చూడడానికే చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ వెళ్ళిపోయాను, మా వారి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. నాకు అసలు అక్కడ ఏం పని లేదు, నేను తీసుకోవడానికి కూడా వెళ్ళలేదు. పక్కన షాప్కి వచ్చి ఈ షాప్కి వచ్చారనమాట. మా వారు నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. మళ్ళీ ఆయన వచ్చేలోపు ఖాళీగా ఎందుకు ఉండాలి అని చెప్పి ఒక లుక్ వేద్దామని చెప్పి వచ్చాను. ఇవన్నీ మట్టి వేసి పూలు చెట్లు వేసుకునేవన్నమాట. ఇవసరికి చిల్లుల గెరిట, పిల్లలు ఆడుకునే సామాన్లు. ఎంత క్వాలిటీ ఉందో తెలుసా, అదైతే నేను పట్టుకుంది చాలా క్వాలిటీ అనిపించింది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చపాతీ రుద్దుకోవడానికి ఉందన్నమాట. చిన్న డస్ట్బిన్, చాలా క్యూట్గా అనిపించింది, భలే ఉంది అసలు. ఆఫీసుల్లో అట్లాగా ఇట్లా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అసలు జనాలు ఎప్పుడు చూసినా కితకితలు ఆడుతూనే ఉంటారనమాట. ఇవి వచ్చేసరికి ఏమైనా స్టోరేజ్ బాక్సెస్ అనమాట, ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ సామాన్, ఇదంతా కూడా ప్లాస్టిక్ డబ్బాలే ఉంటాయి. ఈ బాక్స్ బాగుంది చూడడానికి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఉప్పు, పసుపు, కారం ఇట్లాంటివి వేసుకోవడానికి ఒక కేజీ సామాన్లకు సరిపడా. ఇక్కడ కావాలి అనుకుంటే మీ ఇంట్లో ఆల్రెడీ పాతబడిపోయిన డబ్బాలు అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒక 2 సెట్స్ తీసుకున్నారంటే మొత్తానికి సెట్ అయిపోతుంది కిచెన్. చూడండి ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్. ఉల్లిపాయలు వేసుకోవడానికి, వెల్లుల్లిపాయలు వేసుకోవడానికి, కొంచెం గాలి తగులుతున్నారు కదా. ఇవి వచ్చరికి ఫ్రూట్స్ ఏమంటారు, ఫ్రూట్స్ పెట్టుకునేది అనమాట. ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలే అన్నీ. ఒక్కొక్క సెట్, ఒక 3 సెట్స్, ఒక 3 డబ్బాలు 110 రూపాయలంట. ఇది కూడా భలే ఉంది. ఒకటి కదిలిస్తే 4 పడుతున్నాయి అసలు. అక్కడ మీకు చూపిద్దామని చెప్పి డస్ట్బిన్ తీసిందంటే పక్కన పడిపోయింది. దాని పక్కన బ్రౌనిష్ కలర్లో ఉంది కదా, అది బాక్సెస్ పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ టైప్. భలే ఉందబ్బా. ఇది ఎక్కడో మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో చూశాను, మా పెద్దత్త దగ్గర. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ గ్లాస్ ఐటమ్స్ అనమాట. గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగుంటాయి. ఓపెన్ చేసి చూపించనా. స్నేక్ జోన్ చూడండి,
అన్నీ గ్లాస్ ఐటమ్స్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇవి ప్లాస్టిక్వి. గ్లాస్ ఐటమ్స్ వేరే ఉన్నాయి, అందులోనే మిక్సింగ్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కొత్తగా సరుకు వచ్చింది, వాళ్ళు సర్దుకోవాలన్నమాట. ఇవన్నీ కొంచెం ఖాళీ అయితే వాళ్ళు వెంటనే అవి సర్దేసుకుంటారు. అసలు మా కళ్ళ ముందే పెట్టారు, 2 ఏళ్ళు కూడా అవ్వలేదు అది పెట్టి. అది చేప కూడా 110 రూపాయలే, కింద వేసుకునే చేప పరుచుకునేది. ఇవన్నీ ఇందాక చూపించినవి బ్యాగ్స్ అవన్నీ అనమాట. మంచి మంచి బ్యాగ్స్ ఎంత బాగున్నాయంటే కొన్నిసార్లు అనిపించింది, జూట్ బ్యాగ్ ఎవరన్నా 110 రూపాయలకి ఇస్తారా? బయట మనం బేరం ఆడినా 300 400 తక్కువ ఇవ్వరు. సిప్పర్ బాటిల్స్ ఇవి చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. 110 రూపాయలు కదా అని చీప్ ఏమో అనుకునేరు, కాదు అసలు మంచి బెస్ట్ క్వాలిటీయే ఉన్నాయి. చీప్గా ఏవి ఉండాలో అవి ఉన్నాయి, మనం చూసుకొని తీసుకోవాలన్నమాట. మా వారు తెగ వెతికేస్తున్నారు, నేను వీడియో తీస్తుంటే మా వారు అంతలోకి వచ్చారు, ఇవేందో భలే ఉన్నాయి అని చెప్పి చూస్తున్నారనమాట. ఇక్కడే మా ఇంట్లో సామాన్లు చాలా వరకు మేము ఇక్కడే తీసుకుంటాము. మా సామాన్లు చూసి ఎంత కాస్ట్ పడ్డాయో ఏమో అనుకుంటారు మా వాళ్ళంతా. అంత సీనే లేదు, మేము జస్ట్ ఎక్కడ చీప్గా అనిపిస్తే అక్కడే కొనుక్కుంటాం, కానీ బెస్ట్ క్వాలిటీ చూస్ చేసుకునే కొనుక్కుంటాం అనమాట. ఇవి బిట్స్ అనమాట, స్క్రూ డ్రైవర్ బిట్స్. ఇవి ఎవరన్నా 110 రూపాయలకి ఇస్తారా? కానీ వీళ్ళు ఇస్తున్నారు. మా సైడ్ వాళ్ళు, మా అన్న వాళ్ళకి కనుక చూపిస్తేనా నాకు ఒకటి అని అంటారేమో అనిపించింది నాకు. ఎందుకంటే మా వాళ్ళంతా వుడ్ వర్కర్స్ కదా, వాళ్ళకి ఇవన్నీ అవసరమే. మేము ఇక్కడ ఏదో బిట్ సెట్స్ కూడా తీసుకున్నాము, డ్రిల్ మెషిన్వి. ఇవి వచ్చేసరికి నాప్కిన్స్ ఎంత మెత్తగా ఉన్నాయో. ఇక్కడ కర్టన్స్ కూడా ఉంటాయి 3 4. ఇవేమో గాలి పంప్ అనమాట, ఇది కూడా 110 రూపాయలే. వైలిన్ లాగుంది, మ్యూజిక్ది బాగుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఒక 2 బస్తాలకు ఉన్నాయన్నమాట ఆట ఆడుకునే సామాను. ఎన్నిసార్లు వచ్చినా ఏదో ఒకటి తీసుకుంటానే ఉంటాం మా మాహిర్కి, కానీ ఈసారి అసలు ఏం తీసుకోలేదు. చాలా ఉన్నాయని చెప్పేసి మీకు చూపించాల్సింది ఇంకొక రో ఉందన్నమాట మిగిలిపోయి. వెళ్ళాలంటే భయం వేస్తుంది. మా ఆయన చాడిన ఫోన్ దాచిపెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఏం చేస్తాము, వ్లాగ్ తీయాలని ఉంది, మీకు చూపించాలని ఉంది, కానీ వాళ్ళు చూసి తిడతారేమో అనే భయము. బ్రాస్ ఐటమ్స్ కూడా, బ్రాస్ ఐటమ్ అంటే ఇత్తడి ఐటమ్స్ కూడా. అస్సలు ఫ్లవర్ వాజులు మా వదిన వాళ్ళకి భలే ఇష్టం ఇట్లాంటివి. మా పెద్ద వదిన చిన్న వదిన వాళ్ళకి ఫ్లవర్ వాజులు అవంటే చాలా ఇష్టము, నేను ఒకసారి గమనించాను. కానీ కొన్ని అలా అయిపోతూ ఉంటాయి. వాటి గురించి పట్టించుకోకూడదు, మాట్లాడుకోకూడదు. ఇవన్నీ పూజ గదిలో పెట్టుకున్నాయి అనమాట. ఈ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ కనెక్ట్ చేస్తే, వైర్కి కనెక్ట్ చేస్తే లైటింగ్ లాగా వస్తుందంట. మనం తీసుకుందాం అనుకోవడం మనకు అవసరం లేదుగా. మా ఆయన చూస్తున్నారు ఏంటా అని చెప్పి. దాంట్లో భూమి ఆకారము, స్టార్స్ అట్లా ఉన్నాయి అనమాట. దగ్గర నుంచి చూడండి, లోపల ఇట్లా ఉందన్నమాట. దాని మీద పెడితే ప్లగ్ పెడితే స్విచ్ ఆన్ చేస్తే అది ఏదైతే లోపల ఇచ్చారో అది మెరుస్తూ మొత్తం పడుతుంది. ఇదేసరికి క్యాండిల్స్, షో క్యాండిల్స్ తెలుసు కదా, లైట్ ఆన్ చేస్తే వచ్చేవి. లక్ష్మీదేవి బొమ్మలు, బసవన్న బొమ్మ అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఫ్లవర్ వాజెస్ నాకు భలే నచ్చి, అసలు ఫ్లవర్స్ రియల్ ఫ్లవర్స్ అంటే నమ్మొచ్చు తెలుసు, అంత బాగున్నాయి. ఆల్రెడీ మేము 1-2 సార్లు తీసేసుకున్నాము. మా ఇంట్లో ఆల్రెడీ ఫస్ట్ ఫ్లవర్ వాజెస్ వచ్చినప్పుడే తీసుకున్నాను. టెడ్డీ బేర్స్, ఈ ప్లాంట్ బయట నేను అడిగితే 400-450 చెప్పారు, బ్యాంబూ ప్లాంట్. ఇది వచ్చేసరికి జస్ట్ 110 అంటే అసలు నాకు భలే హ్యాపీ అనిపించింది. లాఫింగ్ బుద్ధ 3 పీసెస్ కలిపి 110 రూపాయలు. అమ్మ నాయల, ఇదిగోండి ఇవన్నీ సామాన్లే అనమాట. అసలు మీరు గనక ఒకసారి చూసారంటే అబ్బా ఇది కొనుక్కుందాం అది కొనుక్కుందాం అనిపించింది ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు. చూడండి టెడ్డీ బేర్ కూడా బయట 400కి విన్నాను, నేను అడిగాను కూడా. ఎందుకంటే మా బాబుకి కావాలని చెప్పి, వాడు అస్సలు ఒప్పుకోడు, నాకు కావాలంటాడు. సరేలే అని చెప్పి మా ఫ్రెండ్ కొనిపించింది మా బాబుకి, పావని అని. తను కొనిపించిన తర్వాత తెలిసింది టెడ్డీ బేర్స్ అంత కాస్ట్ అని చెప్పి. ఇప్పుడు చూసే 110 రూపాయలకి టెడ్డీ బేర్, పిల్లోస్ అట్లా అన్నీ వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లోస్ అట్లాగా. ఎంత బాగున్నాయో, నాకు బాగా నచ్చినాయి. మీరు కూడా ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇవి బాటిల్స్ వాష్ చేసే బ్రషెస్, స్టీల్ పీసులు 12 ఏమో ఉన్నాయి. 12 కలిపి 110 రూపాయలు అంటే అప్పుడు మనకి ఒక 10 రూపీస్ సేవ్ అయినట్టు. ఎందుకంటే బయట కొన్న 10 రూపీస్ కాబట్టి 12 కొంటే 120 రూపాయలు అవుతాయి కదా. అదే ఇక్కడ కొనుక్కున్నామంటేనేమో 110 రూపాయలు, అంటే ఒక పీస్ ఫ్రీగా వచ్చినట్టు అట్లా. ఇవి వచ్చేసరికి గ్లాసెస్ మీద మూతలు అనమాట, మూతలు ఇలా పెట్టేసుకుంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే డైనింగ్ టేబుల్స్ మీదకి వాటర్ గ్లాస్ పెట్టాలన్నా, వేడి ఏమైనా పెట్టాలన్నా అట్లాంటి వాటి మీద పెట్టుకుంటారు. చక్కవి అట్లా ఉంటాయి. ఇవి కూడా హ్యాండ్ బ్యాగ్ టైపే, ఇందాక చూపించాను, దీంట్లో ఇంకొక రకాలు చూపిస్తున్నాను. ఎంత బాగుందో కదా ఇది కూడా చూడడానికి. బట్టలు పెట్టుకునే బ్యాగ్స్ ఇట్లా జూట్లో వచ్చాయి కొత్తగా. అంతకుముందు నేను ట్రై చేశాను జూట్ బ్యాగ్ కోసము, కానీ దొరకలేదు. ఇది చూడండి ఫ్లవర్ వాజెస్ ఎంత బాగున్నాయో, నిజంగా స్నేక్ ప్లాంట్ అనుకుంటారు ఆ ప్లాంట్ని చూస్తే. ఇది ఆల్రెడీ మా మదర్ వాళ్ళ ఇంట్లో ఉంది.
సో చూశారు కదా 110 షాప్ ఆ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్, వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.